హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మంగళవారం రోజు ఈవినింగ్ అండి. ఇంకా డిన్నర్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మంగళవారం శనివారం అయితే మేము అన్నం తినకుండా నైట్ టైము ఇంకా టిఫిన్ ఏదో ఒకటి తినేస్తామన్నమాట. ఇంకా ఇడ్లీ పెడదామని, రెగ్యులర్గా అయితే ఇడ్లీ పాత్రలోనే పెడతాం కదా. సో ఈసారి అయితే ఇలా ట్రై చేద్దాంలే అని చెప్పి ఒక గిన్నెలోకి అయితే ఇడ్లీ పిండి అయితే వేసేసి, ఇంకా పెద్ద గిన్నెలో అయితే వాటర్ పోసేసి, ఇంకా దాని మీద ఇడ్లీ పిండి పెట్టేసేసి ఉడకబెట్టేశానండి. అంత ముందు కాలంలో అయితే ఇలాగే ఆవిరి కుడుములు పెట్టుకునేవాళ్ళు. సో నేనైతే ఇంక ఇలా ట్రై చేసేసాను. ఒకళ్ళు ఇద్దరు అయితే చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇడ్లీ ఉడికిన తర్వాత దాన్ని ఇట్లా కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తున్నాను. నేనైతే ఇంక ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేయగానే ఎమ్మటినే తీసేసానండి. మీరైతే ఒక 5 మినిట్స్ అలా వదిలేసేసి తీసుకుంటే అప్పుడు బాగా కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. ఇంకా దాన్ని అయితే కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఇంకా చెరొక 2 పీసులు పెట్టుకొని అయితే తినేస్తున్నాము. సో దాన్ని అయితే కొంచెం కారపొడి అద్దేసేసి ఇంకా తర్వాత అయితే మనం పల్లీ చట్నీలోకి అయితే ముంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. పెద్ద వీడియో ఛానల్లో ఉంది.